ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 5వ భాగం 16/5/25 రథీతర గోత్రుల గురించి చెప్తున్నారు. అంబరీష ఉపాఖ్యానం అయిన తర్వాత వచ్చిన విషయం. అంబరీషుడికి విరూప, కేతుమంత, శంభు అనే 3 కొడుకు. వారిలో కేతుమంతుడు శంభుడు శ్రీహరి గురించి తపస్సు చేయటానికి అడవిలోకి వెళ్ళిపోయాడు. విరూపుడు రాజ్యం చేశాడు. అతడికి వృషదస్వుడు అనే కొడుకు పుట్టాడు. అతడి కొడుకు రథీతరుడు. అతని సంతానం కలగల చాలక తనకు సంతానం ప్రసాదించమని అంగీరసుడనే మునిని ప్రార్థించగా ఆ మహర్షి అతని భార్యలో బ్రహ్మతేజో నిభులైన పుత్రులను కలిగించాడు. వారే రథీతరుల గోత్రంతో అంగీరసులని బ్రాహ్మణ విప్రులు. తపస్సంపదతో వాళ్ళు తక్కిన గోత్రాల వాళ్ళని మించి బాగా ప్రకాశించారు. రథీతరులు అందరికంటే గొప్పవాళ్ళు అయ్యారు. ఇక్ష్వాకు వంశం. మనువుకి ఒకనాడు ఒక తుమ్మొచ్చి ఆ తుమ్ము వల్ల 3 రంధ్రాల నుండి ఇక్ష్వాకు అనే ఒక కొడుకు పుట్టాడు. అతడు సూర్యవంశానికి గొప్ప ప్రఖ్యాతి తెచ్చాడు. అతడికి 100 కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాళ్ళైన వికుక్షి, నిమి, దండకుడు అనేవాడు హిమాచలం, వింధ్యాచలం అనే పర్వతాలకు మధ్య ఉన్న భాగంలో ఉన్న ఆర్యావర్త మనది అనే పుణ్యభూమిని చక్కగా పాలించారు. తక్కిన వారిలో 25 తూర్పు భూమిని పాలించారు. అంతే సంఖ్యలో కొందరు ఇక్ష్వాకు కుమారుడు పుత్రుడు పడమటి దిక్కుకు అధిపతులై మిగిలిన 47 ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కున ఉన్న రాజ్యాలను అంటే మొత్తం దేశమంతా వాళ్లే పరిపాలించారు. ఒకనాడు తండ్రి ఇక్ష్వాకు పెద్ద కొడుకు వికుక్షిని చూసి, నాయన, నేను అష్టకా శ్రాద్ధం ఒకటి చెయ్యాలనుకుంటున్నా. దానికి ఒక శ్రేష్టమైన మాంసం ముక్క తీసుకురావు, అది తెచ్చి పెట్టు అని ఆదేశం. తండ్రి ఆజ్ఞ మేరకు వికుక్షి అడవి కోహులకి మాంసం కోసం వెళ్ళారు. 100 కొద్దీ మృగాలు చంపారు. కడుపులో ఆకలి కరకరలాడు. అలసి సొలసిపోయి ఒక కుందేటిని పట్టుకొని దాని మాంసం కొంత తిని దానికి తెచ్చి తండ్రికి మిగిలింది. వశిష్ఠుల వారు అంతర్దృష్టితో దీన్ని గమనించారు. ఎంగిలి పరచింది శ్రాద్ధానికి పనికి రాదని తండ్రి కోపం వచ్చి కొడుకునకు దేశ బహిష్కార శిక్ష విధించారు. ఆ విధంగా ధర్మబుద్ధితో ఇక్ష్వాకు వశిష్ఠుడి ఆదేశం మేరకు ప్రవర్తించి యోగి అయి అడవిలో దేహాన్ని వదిలేసి ముక్తి పొందారు. తండ్రి మరణించిన తరువాత శశాదుడు అనే పేరు పొందిన వికుక్షి భూవలయాన్ని చక్కగా పాలించి అనేక యజ్ఞాలు చేసి పురంజయుడనేటువంటి పుత్రుణ్ణి పొందారు. అతనికి దేవతలు కకుచ్ముడు అనే పరాక్రమ నామం పెట్టారు. కకుచ్ముడు అనేటువంటిది ఒక బిరుదు. పురంజయుడు కృతయుగం చివర దేవతలకు రాక్షసులకు ఘోరమైన యుద్ధం జరిగింది. దేవేంద్రుడు రాక్షసులకు భయపడి హరికి తన పాటు చెప్పు హరి తన శక్తిని పురంజయునిలో ఆవేశింపచేసి, ఇంద్ర, నాకు నువ్వు వాహనమై నన్ను మోసినట్లయితే నీకు యుద్ధంలో జయం కలిగిస్తానను. అప్పుడు ఇంద్రుడు ఎద్దు రూపాన్ని పొంది పురంజయుడికి ఒక వాహనమయ్యాడు.
తన మూపు మీద ఎక్కించుకున్నాడు. విష్ణు తేజం తనలో విస్తరిల్లిన కారణంగా ఆ రాజు దివ్యమైన ధనుస్సు చేతిలో పట్టుకొని పొడవైనవి వాడి అయినవి బాణాలు పట్టుకొని దేవతలంతా కొనియాడుతుండగా ప్రళయాగ్నిలాగా విజృంభించి రాక్షస సంహారం చేసి నడచి శరావడిని ధనుజనాథుల మేనులు సించి కంఠముల్ పొడిగుంచి కాలుపురి త్రోవకు కొందరబుచ్చి వందరని వడి వరగాలయంబున నివాసము చేయగ ద్రోళి అంత నూరలక నిశాచరేంద్రుల పురంబులు గూల్చే పురంజయక్షతో యుద్ధరంగంలో వీర విహారం చేస్తూ రాక్షసరాజుల కంఠాలు తెంచి బంతులాడుకున్నారు. కొందరిని పాతాళానికి తోలేశారు. దానితో తృప్తి చెందక రాక్షసరాజుల పురాలు పట్టణాలన్నీ బూడిద చేసి పురాలను జయించాడనే పేరుతో పురంజయుడనే పేరు సార్థకం చేసి ఎద్దు రూపం ధరించిన ఇంద్రుడి మూపు మీద ఎక్కి యుద్ధం చేశాడు కనుక కకుత్సుడు అనే పేరు అతనికి ప్రసిద్ధంగా ఉంది. కకుత్ అంటే ఎద్దు మూపు. అక్కడ ఉన్నవాడు కకుత్సుడు. ఇంద్రవాహనుడనే పేరు ఇంద్రుడికి వాహనంగా ఉన్నాడు. అట్లాంటి 3 పేర్లతో ప్రసిద్ధికెక్కిన శశాద కుమారుడు రాక్షసులను వశం చేసుకొని వాళ్ళ ధనాన్నంతటి రాక్షసులు వశం చేసుకొని ధనమంతా దేవతలకు సమర్పించేశాడు. ఆ పురంజయుడి కుమారుడు అనేననుడు. అతని కొడుకు పృథుడు. అతడి కొడుకు విశ్వగంధుడు. విశ్వగంధుడి కుమారుడు చంద్రుడు. చంద్రుడి పుత్రుడు యవనాశ్వడు. యవనాశ్వుడి కుమారుడు శవస్థుడు. అతడు శావస్తి అనే ప్రసిద్ధి గల నగరాన్ని నిర్మించాడు. శావస్తి శాక్యవాహనుల రాజధాని శావస్తి నగరం. అక్కడే తథాగత బుద్ధుడు జన్మించాడు తెలుసు. శవస్థ తనయుడు బృహదశ్వుడు. అతడి కొడుకే కువలయాశ్వ. కువలయాశ్వ చరిత్రం అనే ఒక నాటకము ఒక కావ్యము ఉంది. ఇతనికి 21,000 మంది కొడుకులు. ఉదంకుడనే బ్రాహ్మణోత్తముడి ఆజ్ఞ ప్రకారం ఆ రాజు తన కొడుకులతో పాటు పోయి దుందువు అనే రక్కసుడిని చంపేశాడు. అది కారణంగా అతని దుంధుడు అనేది దుంధుమారుడు దుంధువుని మారి చంపినవాడు అనే ప్రశస్తమైన బిరుదు కానీ ఆ దుంధుని ముఖం నుండి వెలువడిన మంటలలో కువలయాశ్వుడి కొడుకులు చాలామంది చచ్చిపోయారు, ఆహుతాయి. దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనే వాళ్ళు మాత్రమే మిగిలారు. దృఢాశ్వుడి కొడుకు హర్యశ్వుడు. అతడి కొడుకు నికుంభుడు. అతడి కుమారుడు బర్హినాశుడు. అతడి కొడుకు కృతాశుడు. వాడి కుమారుడు సేనజిత్. అతడి కుమారుడు యవనాశ్వుడు. అతనికి మళ్ళా 100 మంది భార్య సంతానం ఉన్న. అంతమంది భార్యలున్న సంతానం నై. మునులు అతని మీద కృపతో ఇంద్రుడి గురించి సంతానం కోసం ఐంద్రయాగం ఒకటి చేయించారు. ఆ మునులు మంత్రించిన నీటిని రాజపత్నికి ఇచ్చే ఉద్దేశంతో ఒక జల కలశం ఏర్పాటు చేశారు. పనుల ఒత్తిడికి శ్రమ కలిగిన వాళ్ళంతా వాళ్ళు నిద్రపోయారు. రాజు రాత్రి సమయాన దప్పిక కలిగి ఆ నీటిని వాడే తాగేశారు. ఆ విప్రులు నిద్ర లేచి చూస్తే నీరు లేదు. వాళ్ళంతా కంగారు పడు తెలుసుకునే ప్రయత్నం చెయ్యగా
రాజే నీళ్లు తాగినట్టు అర్థమై వారు ఆశ్చర్యపడి ఈశ్వరాజ్ఞ ఇలా ఉంటే దీనికి మనం ఏం చెయ్యగలం అనుకున్నాం. అంటూ చూస్తూ ఉండగానే కొంతసేపటి యవనాస్ముడి కడుపు చించుకొని చక్రవర్తి లక్షణాలు గల ఒక కుమారుడు వెలుగులోకి వచ్చి బయటికి పాలీయటానికి తల్లి లేదు. ఈ పిల్లాడు ఆకలితో అలమటించిపోతున్నాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఆకలి తీరేవర్ వాడి నోటిలో తన వేలు ఉంచి మాం ధాత అంటే నన్ను, ధాత అంటే తాగు, నన్ను తాగు అనే అర్థం కల మాంధాత అనే పేరు ఆ చిన్న పిల్లవాడికి ఇంద్రుడు పెట్టారు. మాంధాత ఇక్కడ మనకి రెండు విషయాలు చేసి, పపుత్సుడు అంటే పురజనుడు, పురంజయుడు. ఇంద్రుడు ఎద్దు రూపంలో వాహనంగా కలవ కపుత్సుడు. అలాగే ఇక్కడ మాం ధాత, నన్ను, ధాత తాగు, నన్ను తాగు, నన్ను తాగు అని వాటి నోటిలో తన వేలు పెట్టాడు ఇంద్రుడు. అందువల్ల మాం కడుపు పగల కొట్టుకొని కొడుకు బయటికి వచ్చిన దేవ మహర్షుల అనుగ్రహ విశేషంతో ఆ రాజుకు సాగుదారు. దైవ బలం ఉన్న వాళ్ళకి ఎవ్వడూ ఏ అపకారం చెయ్యలేదు. యవనాసుడు తర్వాత కొంతకాలం తపస్సు చేసి సిద్ధి పొంది ఇప్పుడు యవనాసుడి కొడుకు మాంధాత గురించి చెప్తారు. పొడమెడు బాలచంద్రుని మాట పూట పూటకు వృద్ధి పొందే బాలు అల్లల పరిపూర్ణ యౌవనారూఢుండై రావణాది రిపుల రాజవరు దండించి తను దశదస్యుండగు సురేంద్రుడంకింప సూర్యుడై అఖిల దేవ మయ అతీంద్రియ విష్ణు మాధవు ధర్మాత్ము అజుని యజ్ఞాధీసు ఆత్మగూర్చి చేసే క్రతువులు భూరి దక్షిణలనిచ్చి ద్రవ్య యజమాన విధి మంత్ర యజ్ఞ కాల ఋత్విక్ ప్రదేశ ముఖ్యంబులల్ల విష్ణు రూపంబులను భావించి అతడు మళ్ళా పడమట పొడమెడు బాలచంద్రుడి మాట్కి పూట పూటకు వృద్ధి పొందే బాల్ అట్లన పరిపూర్ణ యౌవనారూఢుడై రావణాది రిపుల రాజవరుడు దండించి తను అసదసుడంతు సురేంద్రుడు అంకింప సూర్యుడై అఖిల దేవ మయు అతీంద్రియ విష్ణు మాధవు ధర్మాత్ము అజుని యజ్ఞాధీసులు ఆత్మగుచ్ చేసే క్రతువులు భూరి దక్షిణలిచ్చి ద్రవ్య యజమాన విధిమంత్ర యజ్ఞకాల ఋత్విక్ ప్రదేశ ముఖ్యంబులల్ల విష్ణు రూపంబులను భావించి అతడు విధియనాడు పడమటి దిక్కున రేఖగా కలపడేటువంటి చంద్రుడు క్రమంగా వృద్ధి పొంది పౌర్ణమి నాడు పూర్తిగా మారినట్టు మాంధాత అభివృద్ధి చెంది రావణుడు మొదలైన శత్రువులను దుష్టవర్తన గల రాజులను దండించి ఇంద్రుడి చేత తరసదస్యుడు అనే పరాక్రమం తరసాదస్యుడు అంటే భయం పొందిన రాక్షసులు కలవాడు. దస్యుడు అంటే రాక్షసుడు, తరస అంటే భయం పెట్టబడిన రాక్షసులుగా అంటే రాక్షసులు అంటే వీడిని చూసి పోసుకుంటారు. అలాగే సర్వదేవమయుడు ఇంద్రియాల పరిస్థితులకు లోబడినవాడు, అంతటా వ్యాపించేవాడు, లక్ష్మీపతి, ధర్మస్వరూపుడు, పుస్తకం అనేది లేనివాడు, యజ్ఞప్రభు అయిన పరమాత్మను గురించి అనేక యజ్ఞాలు యాగాలు ఆచరించి గొప్ప దక్షిణలు
యోగ్యులైన వాళ్ళకి సమర్పించి. ఇంకొక విశేషం ఏమిటంటే ద్రవ్యాలు యజ్ఞంలో ఉపయోగించే వస్తువు యజమానుడు యజ్ఞం చేసే విధి క్రియాకలాపం యజ్ఞక్రియ, మంత్రం వేదమంత్ర, ధర్మయజ్ఞం ధర్మరూపమైన యజ్ఞో వై ధర్మ, అది కూడా ధర్మ. కాలం యజ్ఞం ఆచరించే సమయం. ఋత్వికులు బ్రహ్మ, హోత, ఉద్గాత, అధ్వర్యుడనే పేరు కలిగిన విప్రవర్ ప్రదేశం యాగశాల అనే ఇవన్నీ కూడా ఆయన విష్ణు రూపాలే అని భావించి యాగాలు. అంటే సర్వం విష్ణుమయం జగత్, జగత్తంతా విష్ణుమయమే అనే తాత్విక రహస్యాన్ని అతడు నిరంతరం స్మరణలో ఉంచుకోగలిగాడు. అతడు మాంధాత. మాంధాత అంటే నన్ను త్రాగరా అని నోట్లో వేలు పెట్టాడు కనుక అందువల్ల అతడు పుణ్యశ్లోకుడయ్యాడు. అంతేకాక తన క్షత్రియ ధర్మాన్ని ఏమాత్రం ఎప్పుడూ వదిలిపెట్టడు. పగవాళ్ళనందరినీ అణచేశాడు. సూర్య చంద్రుడు తమ కిరణాలు ప్రసరింపచేసిన సర్వభూములలో తన ఆజ్ఞ చెల్లుబడి అయ్యేటట్లుగా అంటే ఎదురు లేనట్లుగా భావించాడు. అయితే అది తన నిర్వాకమని ఏనాడు అతడు భావించడు. అంతా ఆ శ్రీమన్నారాయణుడు దివ్య అనుగ్రహ ప్రభావం అని నిశ్చయ జ్ఞానంతో పాలన చేశాడు. లక్ష్మీదేవి అతని విషయంలో పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించి ఆ మాంధాత ధర్మపత్ని పేరు బిందుమతి. ఇందుమతి బిందుమతి కాదు, బిందుమతి. ఆమె శతబిందుడనే అతని కుమార్తె. ఈ దంపతులకు పురుకుచ్చుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనే ముగ్గురు కొడుకులు, 50 మంది కూతుళ్ళు కలిగారు. బాగా వాళ్ళంతా వృద్ధి చెందుతున్నారు. సౌభరి వృత్తాంతం. సౌభరి అనే మహర్షి ఒకరోజు యమునా నదీ తీరంలో తపస్సు చేస్తుంది. అనుకోకుండా అతనికి ఒక పెద్ద చేప కనపడి, ఊరికే కాదు, అది తన భార్యతో సంతానం చాలా చక్కగా క్రీడిస్తూ కనపడి, అది చూసిన మహర్షి నాకు కూడా సంసారం ఉంటే బాగుంటుందే అనే ఆలోచన కలిగి మాంధాత దగ్గరికి పోయి, ఏమయ్యా, నీ పుత్రికలలో ఎవరైనా ఒక అమ్మాయి నాకు భార్యగా ఇవ్వగలుగుతావా అని అడిగాడు. అప్పుడు ఆ రాజశ్రేష్ఠుడు, స్వామి, నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే నా బిడ్డలలో ఎవతనైనా స్వయంవరం తమరు భార్యగా తీసుకోవాలి, నేను స్వయంవరం ఏర్పాటు చేస్తా, అందులో గెలిచి మీరు పొందొచ్చు అన్నాడు. అప్పుడు ఆ మహర్షి, అలా అంటే ఎలాగయ్యా, నాకేమిటి స్వయంవరం, నేనేం చేస్తాను, నేను ముసలివాణ్ణి, తల నుండి పాదతలం వరకు అన్ని అవయవాలు వణికిపోతున్నాయి, వెంట్రుకలన్నీ నెరసైపోయి, అటువంటి నన్ను ఏ యవ్వనవతి వరిస్తుందయ్యా? వడలిలో జిగి, శరీరంలో జిగి లేదు, బిగి లేదు, చర్మమంతా ముడతలు, అటువంటి ఎందుకు పనికిరాని ఈ ముసలివాణ్ణి ఏ యువతి కోరుకుంటుందయ్యా? దీనికి ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు సౌభరి మహర్షి. అప్పుడు అలా అంటూ ఇలా అన్నారు, బాల పువ్వు బోడి ప్రాయం పువాని చిందువాని ధనము చేర్చువా, మరగనేని కొంత మరగు కాక ఎదిరిందంది ముసలి తపసి నేల మరుగు. యవ్వనంలో అందచందాలతో అలరారి ఆడపిల్ల, వయస్సులో ఉన్నవాడు, అందగాడు, డబ్బు బాగా ఉన్నవాడు, దాన్ని తల కోసం దోచిపెట్టేవాడు అన్న భావన కలవాడైన యువకుణ్ణి మరుగుతుంది, కానీ ముసలి తపస్సుని ఎందుకు ఆమెకు ఇష్టపడుతుందయ్యా?
ఆ విధంగా ఆలోచించి తన పకోభంగం బలం ముసలితనం వయస్సు కలవాడి మెలమెలా మెరిసిపోయి అలంకారాలు ధరించి మాంధాత ఎదట నిలబడి మాంధాత తన కుమార్తెల అంతఃపుర పరికరాలకు అతన్ని చూపించి వీళ్ళని అమ్మాయి దగ్గరకి తీసుకుపడి అంటే వీరిని మాంధాత అంటే యవనాసుడు తీసుకుపొమ్మని ఆజ్ఞాపి సౌబర్ దగ్గరికి అతన్ని చూసిన వెంటనే 50 మంది కూతుళ్ళు కోమలులార వీడు నలకూబరుడు మరుడు జయంతుడు ఏమరి వచ్చే వీని తడవేల వరింతము ఏమయంతా మునినాదు చూచి చరితాత్మికలై స్వరిదిన్ వచించిరి ఆ భామినులందరూ కుసుమబాణుడు గీయని గంట వ్రేయగా ఆ వస్తున్నవాడు మానవ మాత్రుడు కాదు కుబేరుడి కొడుకు నలకూబరుడు మన్మధుడు ఇంద్రకుమారుడి జయంతుడు యాదృచ్ఛికంగా మన కోసం వస్తున్నాడు. ఆలస్యం ఎందుకే, మనం అందరం అతన్ని పతిగా వరిద్దాం అంటూ ఆ కోమలాంగులంతా మనస్సులలో నిలకడలేని వాళ్ళే అతని వెంటపడి ఇంకేముంది మన్మథ గంట మోగి సౌభరి కోరిక నెరవే ఆ 50 మంది కంజలను పాణిగ్రహణం చేసుకున్నారు. అనేక లీలా వినోదాలతో సంసారం సాగించారు. వాళ్ళ అందరినీ కామక్రీడలతో ఆనంద పరవశులు. కానీ ఆయనకు కామసుఖాల విషయంలో తృప్తి కలగదు. నేతి ధారలు ఎంత పోసినా ఇంకా కావాలి అనేటువంటి అగ్నిహోత్రుడి తంతైపోయి కొన్నాళ్ళు అలాగే గడిచింది. ఒకనాడు మాంధాతృ మహారాజున ఈ మునీశ్వరుడు ఎక్కడికి పోయాడు, కూతుళ్లకు ఏమయ్యింది, వాళ్ళేం అలజడి పడుతున్నారు అనే ఆలోచనతో వచ్చింది. వెదక వచ్చి ఒక పెద్ద అడవిలో మణిమయ సౌధాల చక్రవర్తిలా ఉన్నటువంటి ఆ తాపస రాజును చూశాడు సంతోషంగా. దాంతోపాటు ఆశ్చర్యం కూడా మనస్సులో అల్లుకొనిపోయి అల్లుడు బిడ్డలు రాజుకు మంచి మర్యాదలు కూడా చేసి మెల్లగా మాంధాత కూతుళ్లతో ఇలా అమలారా మీ పతి మీకు తగినవాడా, ఇప్పుడు అందరూ తృప్తిగా ఉన్నారా అంటే అందరూ బ్రహ్మాండం ఆత్మీయంగా ఉన్నాడు మా ఎడల అన్న. సౌభరి వైరాగ్యం కాలం తన పని తాను చూసుకోడు. సౌభరి ఒకనాడు ఒంటరిగా ఉండి ఇలా ఆలోచించి, అయ్యో నీటిలో తిరిగాడే సంసారాన్ని చూసి నేను మోసపడ్డాని. సంఘం తగులం ఎంత ప్రమాదకరమైంది, దానివల్ల కదా ఇంత సంసార లంపడు నా చుట్టూ పోగైపోయింది, నన్ను వివశుణ్ణి చేసింది అని పశ్చాత్తాపంతో ఇలా అనుకుని ఉపవాసంబుడయ్యుటో విసర సంయోగంబు వర్జించుడు పాపమున్ పూని చరించుడు హరిపద ధ్యానంబున నిల్చుటో ఉపలాలంబున ఏల పొందిటి హతం వయ్యం తపం వెల్ల ఈ కపట స్త్రీ పరిరంభములు మునులకున్ కైవల్య సంసిద్ధులే అనుకో. హరిహరి ముని వృత్తిలో ఉన్నవాణ్ ఇలా భ్రష్టుండయాని ఉపవాసాలతో శరీరాన్ని ఎండగట్ట శబ్దస్పర్శ రూపరసగంధాలనే విషయంలో వాటి బారి పడకుండా ఇంద్రియాలు కాపాడుకోవాలి. తపస్సు నిరంతరంగా చేసుకొని బ్రహ్మతత్వాన్ని అనుసంధించుకుంటూ ఉండాలి. ఇది అసాధ్యమనుకుంటే హరియందు అచంచల భక్తి కలిగి ఉండాలి, ధ్యానంలో నిలిచిపో. కానీ ఇవన్నీ మెరుపు తీగల వంటి ఒక్క వెలిగి ఆరిపోతుంది, కారు చీకట్లో పాడేస్తుంది. నా తపస్సంతా మట్టిలో కలిసిపోయి అందెకత్తెలు తెచ్చి పెట్టుకున్న కవుగిలింద
మోక్ష సామ్రాజ్యాన్ని చేరుస్తాయ. మునినట తత్వవేదినట మోక్షమకాని సుఖంబులివ్యున్ జనబట కాంతలేబడట సౌధజయంబట వాసదేశమంధరయు 5,000 నిదానము మీన కుటుంబి సౌఖ్యమని కనుట చల్లరే నగవుగాక మహాత్ములు చూచి మెత్తురే అనుకో. పేరుకునేది ఒక మున. అనేక మంది ఈయన తత్వం తెలుసుకున్నవాడే అంటారే, మోక్షానికి మించిన సౌఖ్యం లేదు. వేదాలు శాస్త్రాలు ఉద్ఘోషించగా తెలిసిన వాడినన్నారు. కానీ కర్మక 50 మంది పెళ్ళాలను అనుగ్రహించి పెద్ద పెద్ద మేడ మిద్దెలు ఏర్పాటు చేసి క్షణమైనా నిలువని సంసార సుఖం అనేదాన్ని అనుభవించి 5,000 మంది పుత్రులను కలు. దీనికంతటికి మూల కారణం చేప సంసారం కదా. నా తోటి వాళ్ళను ఈ వ్యవహారమంతా చూసి ఎక్కిరించకుండా ఉంటారా? అయ్యో, ఎంత అధోగతి పాలయ్యాను అను. తపస్సు చేసేవాడి తత్వజ్ఞానం పొందాలనే గాఢ భావన ఉన్నవాడి ఏకాంతవాసం అతి ముఖ్యమైన విషయం. ఏకాంతం పొందైన దాన్ని వాణ్ణి సర్వనాశనం అని ఆ విధంగా ఆలోచిస్తూ తన్ను తాను తిట్టుకొని వివేక సోపాన పరంపరమి ప్రయాణించటానికి నిర్ణయం చేసుకొని భార్యలతో వానప్రస్థం అవలమి ఘోర తపస్సు చేసి శరీరాన్ని ఎండగట్టి అగ్ని సహితుడై పరబ్రహ్మం చేద. ఉత్తమ శ్రీలంకల ఆ మహర్షి భార్యలను అతని అడుగుదాడల్లోనే మెలగు అడవులకు అగ్నితో పాటు జ్వాలలు కూడా అంటి పెట్టుకున్న రకం ఉన్న తీరుడని అతన్ని ఆశ్రయించి ఉత్తమ గతికి చేరారు. మాంధాత పెద్ద కొడుకు అంబరీషుడు, తాత యవనాశుడు అతని దత్తపుత్రుడిగా తీసుకొని అంబరీషుకుని యవనాశుడు అతనికి హారీతుడు పుట్టాడు. అది కారణంగా మాంధాతృ గోత్రాన్ని అంబరీష యవనాశ్వ హారీతులు ప్రబరులయ్యారు. మాంధాత 2వ కొడుకు పురుకుచ్చు అతనికి సర్పకుమారుడు సర్పలోకానికి తీసుకుపోయి తమ చెల్లెలు నర్మద అనే కన్యనిచ్చి వివాహం చేసి పురుకుచ్చుడు అక్కడ అనేక గంధర్వ రాజులను వధించి నాగలోక సంచారాన్ని స్మరించేవాడు. పాముల వల్ల భయం లేకుండా వరం పొంది భూలోకానికి తిరిగి వచ్చి పురుకుచ్చుని పుత్రుడు త్రసదస్సు అతడి కొడుకు అనరణ్యుడు హర్యస్సుడు వీడి కొడుకు. అరుణుడు త్రిబంధరుడు సత్యవ్రత అనేవాడు వరుసగా ఆ వంశంలో పుట్టాడు. ఈ సత్యవ్రతుడే త్రిశంకుడుగా పేరు. ఈ సత్యవ్రతుడు గురువైన వశిష్ఠుడి శాపం వల్ల చండాలుడయ్య పుణ్యాల రాశి అయిన విశ్వామిత్రుడిని ఆశ్రయించి అతని తపోబలం స్వర్గం చేరాలనుకో. కానీ దేవతలు మన్నించక అతనికి భూమి మీదకి తోసేస్తారు. అతడు తలకిందులుగా నేల మీద పడుతూ ఉండగా విశ్వామిత్రుడు తన మహిమ ఆకాశంలో ఒక ప్రత్యేక స్వర్గాన్ని సృష్టించి అందులో నిలిపాడు. ఆ విధంగా త్రిశాంకుడు ఆకాశంలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడు. అతడి కుమారుడే హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు అతడి దగ్గరకు వచ్చి యాగదక్షిణ కావాలని అడిగితే అఖిల ధనాన్ని కొల్లగొట్టి వికారించేశారు. అంతేకాక ఒక కులహీనుడు కొలిచే విధంగా చేశారు. అయినా హరిశ్చంద్రుడు బొంకల సత్యహరిశ్చంద్రుడనే పేరు పొందారు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి విజయంలో చేసిన ఆగడాని వశిష్ఠి కోపం, నువ్వు గద్దవైపో అని విశ్వామిత్రుడికి శాపం. విశ్వామిత్రుడేం తక్కువ తిన్నాడా, నువ్వు కొంగవైపో అని శాపించి ప్రతి శాపం. ఆ విధంగా వాళ్ళిద్దరు పక్షులైపోయి కూడా చాలా కాలం యుద్ధం చేసి ఈ వృత్తాంతం మహర్షులిద్దరి
ఆశ్రితుల పట్ల ఉన్న అవిచలితమైన అనురాగా అభివ్యక్తం చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం మహర్షులిద్దరికీ స్వార్థ దృష్టి లేదు. వశిష్ఠ విశ్వామి రేపటి హరిశ్చంద్ర చరిత్ర రేపు తెలుసుకుంటాం.